బ్యాంకులు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ను పల్లి బఠానీలాగా రకరకాల కంపెనీలకు అమ్ముకుంటాయి అన్న విషయం ఇక్కడ మీకు అర్థమవుతుంది. బ్యాంకులు మునిగేవాడిని ఇంకా ముంచుతాయి, తేలేవాడిని ఇంకా పైకి తీసుకొస్తాయి. మీకు సిబిల్ స్కోరు 820 ఉందనుకోండి, 10% వడ్డీకే లోన్ ఇస్తారు. ఇంకొక అతనికి 700 సిబిల్ స్కోర్ ఉందనుకోండి, అతనికి 13% వడ్డీతో లోన్ ఇస్తారు. వారేమనుకుంటారంటే బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లేకపోతే ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అని అనుకుంటారు. కానీ వారు పక్కా సేల్స్మెన్ అని గుర్తించరు. ఎందుకు గుర్తించరు అంటే ఫ్రీగా సలహాలు ఇస్తున్నారు కదా అని అనుకుంటారు. బ్యాంకులు మీకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. కానీ వారు ఏ రోజు కూడా 3 విషయాలు చెప్పరు. అవి చదవకూడదు అనే ఉద్దేశంతోనే క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ఏమో A4 సైజ్ పేపర్లో ఇస్తారు, కానీ ఛార్జీలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని A6 సైజ్ బుక్లెట్లో ఇస్తారు. ఉదాహరణకు మీరు బ్యాంకు ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వారు మీకు రెగ్యులర్ ఫండ్స్ ఆఫర్ చేస్తారు, డైరెక్ట్ ఫండ్స్ ఆఫర్ చేయరు. అంటే మీరు మీ పెట్టుబడి నుండి సంవత్సరానికి 1 నుండి 2.5% ఎక్స్పెన్సెస్ రూపంలో కోల్పోతారు. మన యూట్యూబ్ ఛానల్కి వచ్చే యాడ్స్ రెవెన్యూ అనేది ప్రతి నెల మాకు డాలర్స్లో వస్తూ ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం నేను ఆ అమౌంట్ను కరెంట్ అకౌంట్కు మార్చినప్పుడు 3-4 నెలలు డైరెక్ట్గా బ్యాంకులో క్రియేట్ అవ్వట్లేదు. అందుకని ప్రతిసారి నేను బ్యాంకుకు పర్సనల్గా వెళ్ళాల్సి వచ్చేది, మేనేజర్ని కలిసి డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చేది. అయితే ఆ సమయంలో ఆ బ్యాంక్ వాళ్ళు నాకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని, లేదంటే ఎండోమెంట్ పాలసీలు తీసుకోమని, ఇంకా లేదంటే బిజినెస్ లోన్స్ తీసుకోమని నానా రకాలుగా ప్రయత్నించారు. నేను వద్దనే ముఖం మీద చెప్పేశాను. కానీ అక్కడ ఎక్స్పీరియన్స్ తర్వాత దాదాపు 2 సంవత్సరాల నుండి ఏ బ్యాంకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మళ్ళీ ఎవరో ఒకరు పట్టుకుంటారు కాబట్టి. ప్రతి ఒక్కరి ఆర్థిక జీవితంలో బ్యాంకులు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. మనం బ్యాంకులో డబ్బులు సేవ్ చేసుకుంటాం, లోన్స్ తీసుకుంటాం, క్రెడిట్ కార్డులు తీసుకుంటాం, ఇంకా బ్యాంకుల ద్వారానే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేస్తూ ఉంటాము. ఇక రోజు మనం చేసే ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా బ్యాంకుల ద్వారానే జరుగుతూ ఉంటాయి. అయితే బ్యాంకులు అనేవి సేవా దృక్పథం కలిగి ఉంటాయి అని మీరు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా చేసేది బిజినెస్సే. ప్రతి ఒక్క బ్యాంక్ టార్గెట్ కూడా ప్రతి సంవత్సరం తమ ప్రాఫిట్స్ను పెంచుకుందామని. ఆ ప్రయత్నంలో భాగంగానే బ్యాంకులు చాలా విషయాల్ని కస్టమర్ల దగ్గర దాస్తూ ఉంటాయి. దానివల్ల చాలామంది తమ ఫైనాన్షియల్ జర్నీలో సరైన నిర్ణయాలు తీసుకోలేక తమ డబ్బును, తమ సమయాన్ని, దాంతోపాటు తమ మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉంటారు. అందుకే ఈ వీడియోలో మనం బ్యాంకులు మీకు చెప్పని అలాంటి 10 విషయాల్ని వివరంగా తెలుసుకుందాం. 10వ పాయింట్ మాత్రం మీలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడే వీడియో కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, బ్యాంకులో పనిచేసేవారు సేల్స్ పీపుల్. మీరు ఏదైనా బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఆ బ్యాంకులో పనిచేసే ఆఫీసర్ కానీ, రిప్రజెంటేటివ్ కానీ మీకు వారి బ్యాంకుకు సంబంధించిన ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఆఫర్ చేస్తాడు. అది ఇన్సూరెన్స్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, డీమ్యాట్ అకౌంట్ కావచ్చు. అంటే మీకు వేరే ఆప్షన్స్ ఏవి ఇవ్వడు. వేరే బ్యాంకుకు సంబంధించిన ప్రోడక్ట్స్ మీకు తగిన విధంగా ఉన్నప్పటికీ వాటి గురించి అస్సలు ప్రస్తావించడు. ఒకవేళ మీరు అడిగినా కూడా అవి వేస్ట్ ప్రోడక్ట్స్ అనే చెప్తాడు. ఎందుకంటే వారు తమ బ్యాంకు ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ అమ్మడం వల్ల బ్యాంకు వారికి ఇన్సెంటివ్స్ కానీ, రిఫరల్ ఫీజు కానీ, కమిషన్స్ కానీ ఇస్తూ ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే బ్యాంకులు మీ రిక్వైర్మెంట్కు తగిన విధంగా ప్రోడక్ట్స్ ఆఫర్ చేయవు, వారి రిక్వైర్మెంట్కు తగిన విధంగా మీకు ఆఫర్ చేస్తూ ఉంటాయి. అంటే మీ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ కానీ, మీ ఫైనాన్షియల్ గోల్స్ కానీ బ్యాంకులు పట్టించుకోవు. బ్యాంకుల ఎజెండా అనేది అందరికీ ఒక రకంగానే ఉంటుంది. అది మనిషికి మారదు. కొంతమంది ఫ్రీక్వెంట్గా బ్యాంకుకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వారేమనుకుంటారంటే బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ లేకపోతే ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ అని అనుకుంటారు. కానీ వారు పక్కా సేల్స్మెన్ అని గుర్తించరు. ఎందుకు గుర్తించరు అంటే ఫ్రీగా సలహాలు ఇస్తున్నారు కదా అని అనుకుంటారు. నెంబర్ 2, హోమ్ లోన్ వడ్డీ రేట్లు మనిషిని బట్టి మారుతాయి. ఇది బ్యాంకులు ఎవరికీ చెప్పని ఒక పెద్ద గండికోట రహస్యం. మీరు 4 సంవత్సరాల క్రితం ఒక బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్నారు. ప్రతి సంవత్సరం రెపో రేట్ మారుతుంది కాబట్టి వడ్డీ రేట్లు కూడా మారుతున్నాయి.
ఈ సంవత్సరం మీ హోమ్ లోన్ వడ్డీ రేటు 9%గా ఉంది. ఇప్పుడు మీరు ఇంకొక స్థలంలో ఇల్లు కట్టాలని అనుకుంటున్నారు. అందుకోసం అదే బ్యాంకుకి వెళ్ళి తిరిగి హోమ్ లోన్ కోసం అప్లై చేస్తే వడ్డీ రేటు 8.5% హోమ్ లోన్ ఇస్తామని చెప్పారు. అప్పుడు మీరు బ్యాంకుని ఏమడుగుతారంటే మీ పాత లోన్ కూడా 8.5% ఇంట్రెస్ట్ రేటుకు మార్చమని. కానీ అది కొత్త లోన్స్కు మాత్రమే వర్తిస్తుంది, పాత లోన్స్కు వర్తించదు అని బ్యాంకు వాళ్ళు చెప్తారు. ఇది ప్రాక్టికల్గా చాలామంది జరిగింది, ఈవెన్ నాకు కూడా జరిగింది. జనరల్గా హోమ్ లోన్స్ కానీ, ప్లాట్ లోన్స్ కానీ, మార్టిగేజ్ లోన్స్ కానీ వడ్డీ రేట్ల విషయంలో మీరు నెగోషియేట్ చేయవచ్చు. వేరే బ్యాంకుకు హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అని మీరు చెప్పినప్పుడు కానీ, లేకపోతే మీరు ఎంతో కొంత ఛార్జెస్ వారికి కట్టినప్పుడు కానీ ఈ పని చాలా సులువు అవుతుంది. ఈసారి మీరు బ్యాంకుకి వెళ్ళి ట్రై చేయండి, ఖచ్చితంగా పని అవుతుంది. మీరు ఒక బ్యాంకుకు లాంగ్ టర్మ్ కస్టమర్ అయి ఉన్నా, లేదంటే హై వాల్యూ కస్టమర్ అయి ఉన్నా కూడా మీరు హోమ్ లోన్స్ విషయంలోనే కాక ప్రతి ఒక్క లోన్ విషయంలోనూ ఇంకా మాట్లాడితే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ లాంటి వాటి వడ్డీల విషయంలో కూడా నెగోషియేషన్ చేయవచ్చు. నెంబర్ 3, పనికిరాని ఇన్సూరెన్స్ పాలసీలను అంటగడతారు. రమేష్ అనే వ్యక్తి హోమ్ లోన్ తీసుకున్నాడు. బ్యాంకులో ఏం చెప్పారంటే దాంతోపాటు ఖచ్చితంగా ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకోవాలని, అది తప్పనిసరి అని చెప్పారు. గత్యంతరం లేక అతడు తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి పర్సనల్ ఫైనాన్స్పై కొంత అవగాహన పెరిగిన తర్వాత తెలిసింది ఏంటంటే అతడు తక్కువ ఇన్సూరెన్స్ కవరేజ్కు చాలా ఎక్కువ ప్రీమియం కడుతున్నాడని. చాలా బ్యాంకులు హోమ్ లోన్ తీసుకుంటే వారి దగ్గరే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని కండిషన్ పెడుతున్నాయి. నేను బ్యాంకుకి వెళ్ళినప్పుడు కూడా వారు నాకు ఆఫర్ చేసింది 10 సంవత్సరాల ప్రీమియం కట్టి వదిలేస్తే 20 సంవత్సరాల లైఫ్ ఇన్సూరెన్స్ వస్తుంది అని. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, కార్పొరేట్ కంపెనీలో పనిచేసే ఎక్కువ ఆదాయం ఉండే ఉద్యోగులకు కూడా యూలిప్స్ అవి అంటగడుతూ ఉంటారు. ఈ మధ్య నా ఫ్రెండ్ ఒకరికి ఒక బ్యాంకు బిజినెస్ లోన్ ఇచ్చింది 10% ఇంట్రెస్ట్ రేట్తో. 2% ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేశారు. ఒక ఇన్సూరెన్స్ పాలసీ అంటగట్టి 50,000 రూపాయల ప్రీమియం కూడా వసూలు చేశారు. ఏ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చినా కూడా ఏ బ్యాంక్ కూడా అందులో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, ఎక్స్క్లూజన్స్ కానీ, సరెండర్ ఛార్జెస్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయవు. లైఫ్ ఇన్సూరెన్స్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది మీ ఫ్యామిలీకి ఎప్పుడు వస్తుంది అంటే మీరు లేనప్పుడు మాత్రమే. అంటే మీరు పాలసీ తీసుకునేటప్పుడే సరైన పాలసీని, సరైన కంపెనీని, క్లెయిమ్స్ సందర్భంలో మీ కుటుంబానికి అండగా ఉండే ఒక టీంను మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మీ ముందున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పాలసీ బజార్. మీరు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్లో ఉన్న పాలసీ బజార్ లింక్ క్లిక్ చేసి కొన్ని డీటెయిల్స్ ఫిలప్ చేశారనుకోండి, పాలసీ బజార్ వాళ్ళు మీకు కాల్ చేసి మీ రిక్వైర్మెంట్స్కు తగిన విధంగా పాలసీని సజెస్ట్ చేస్తారు. నెంబర్ 4, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ పల్లి బఠానీ లాగా అమ్ముకుంటారు. నాకు ప్రతిరోజు 10 నుండి 15 ఫోన్ కాల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేరుతో వస్తుంటాయి. పర్సనల్ లోన్ తీసుకోమని, బిజినెస్ లోన్ తీసుకోమని, క్రెడిట్ కార్డ్స్ తీసుకోమని. మీరు ఏ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నారు అని అడిగితే అమీర్పేట బ్రాంచ్, లగ్డీకపుల్ బ్రాంచ్ అని రకరకాల బ్రాంచ్ల పేర్లు చెప్తూ ఉంటారు. నాకు ఉప్పల్లో అకౌంట్ ఉంటే వేరే బ్రాంచ్ నుంచి ఎందుకు కాల్స్ వస్తున్నాయి అని బ్యాంకులో ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే వారంతా ఈ బ్యాంకు ఏజెంట్స్ అని. కొన్ని రోజులు చూసిన తర్వాత నా ఫోన్లో అన్నోన్ నెంబర్స్ అన్నీ బ్లాక్ చేయాల్సి వచ్చింది. ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది. బ్యాంకులు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ను పల్లి బఠానీలాగా రకరకాల కంపెనీలకు అమ్ముకుంటాయి అన్న విషయం ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఈసారి మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వారికి ముందే ఒక హెచ్చరిక చేయండి, నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరెవరికైనా ఇస్తే మీ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అని. నెంబర్ 5, ఫిక్స్డ్ డిపాజిట్స్ పచ్చి అబద్ధాలు. బ్యాంకులు మీకు ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. కానీ వారు ఏ రోజు కూడా 3 విషయాలు చెప్పరు. 1, వాటికి ట్యాక్స్లు ఎలా పడతాయని. 2, ఇన్ఫ్లేషన్ ప్రభావం వాటి రిటర్న్స్పై ఎలా ఉంటుంది అని. 3, ఎఫ్డీని ముందుగానే బ్రేక్ చేస్తే పెనాల్టీ ఎంత ఉంటుంది అన్న విషయం. ఉదాహరణకు కుమార్ అనే వ్యక్తి ఒక బ్యాంకులో 5 లక్షల రూపాయలు 5 సంవత్సరాల కోసం ఎఫ్డీ చేశాడు. 6.5% వడ్డీ. 5 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన వడ్డీ ఎంత అంటే 1,82,000 రూపాయలు. ఇన్ఫ్లేషన్ 6% లెక్కిస్తే అతనికి వచ్చేది 0.5% వడ్డీ మాత్రమే. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే అతడు 30% ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నాడు. అంటే అతడికి వచ్చిన యాక్చువల్ రిటర్న్స్ మైనస్లో అని చెప్పుకోవాలి. ఇది సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లకు కూడా వర్తిస్తుంది. ఈ రోజుల్లో చాలా బ్యాంకులు అడ్వర్టైజ్ చేసుకుంటున్నాయి తమ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే మంచి ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇస్తాము అని. అవి ఎంత మనం చూస్తే సంవత్సరానికి 3.5% పెంచవు. మీలో చాలా మంది డబ్బు బ్యాంకులో ఐడియల్గా పడి ఉంటుంది. మీకు సంవత్సరానికి 3.5% వడ్డీ ఇచ్చి
అదే డబ్బును ఇంకొకరికి పర్సనల్ లోన్ రూపంలో 12% వడ్డీకి ఇస్తారు. 8.5% వడ్డీ బ్యాంకుకు లాభం అన్నమాట. నెంబర్ 6, ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ అంటగడతారు. మీకు తెలుసో లేదో, కొత్తగా ఒక బ్యాంకు మొదలుపెట్టినప్పుడు వారు తమ బిజినెస్ స్టార్ట్ చేసేది క్రెడిట్ కార్డ్స్తోనే. మీకు రోజు వచ్చే స్పామ్ కాల్స్లో ఎవరైనా మిమ్మల్ని గోల్డ్ లోన్ తీసుకోమని, హోమ్ లోన్ తీసుకోమని అడిగారా? అడగరు. క్రెడిట్ కార్డ్స్ లేకపోతే పర్సనల్ లోన్ కోసం మాత్రమే మీకు బ్యాంకు నుండి కాల్స్ వస్తూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక అన్సెక్యూర్డ్ లోన్. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా వడ్డీ రేటు ఎక్కువగా ఉండే లోన్ ఏదైనా ఉంది అంటే అది క్రెడిట్ కార్డ్ మాత్రమే. బ్యాంకులు సంవత్సరానికి 24% నుండి 48% వరకు వడ్డీ వసూలు చేస్తూ ఉంటాయి. అది మాత్రమే కాక ఇంకా వడ్డీ మీద వడ్డీ వసూలు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. లేట్ ఫీ కూడా వసూలు చేసుకోవచ్చు. ఇక క్యాష్ డ్రా చేస్తే అక్కడ కూడా కస్టమర్ దగ్గర నుండి నొక్కేయవచ్చు. బ్యాంకులకు ఇన్ని లాభాలు ఉంటాయి కనుకనే క్రెడిట్ కార్డులు తీసుకోమని మీ వెంట పడుతూ ఉంటాయి. లైఫ్ టైం ఫ్రీ అనగానే మనకు పోయేదేమి లేదు కదా అని చాలామంది వాటిని తీసుకుంటూ ఉంటారు. వాటి ఛార్జీలు కానీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ ఎవరు చదవరు. అవి చదవకూడదు అనే ఉద్దేశంతోనే క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ ఏమో A4 సైజ్ పేపర్లో ఇస్తారు, కానీ ఛార్జీలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని A6 సైజ్ బుక్లెట్లో ఇస్తారు. రమణ అనే వ్యక్తి ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాడు. రెన్యువల్ ఫీ అని చెప్పి ₹500 వసూలు చేశారు. ఒకసారి పేమెంట్ మిస్ అయింది, అంతే. ₹1000 లేట్ ఫీ, ఇంకా అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద 36% వడ్డీని ముక్కు పిండి వసూలు చేశారు. మన దేశంలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది తక్కువ కాబట్టి క్రెడిట్ కార్డ్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తూ ఉంది. నెంబర్ 7, హిడెన్ ఛార్జెస్. బ్యాంకులు చాలా ఛార్జీలను మీకు ఇన్ఫామ్ చేయవు, వాటిని దాచిపెడుతూ ఉంటాయి. అవేంటంటే మెయింటెనెన్స్ ఫీజు, ఏటీఎం విత్డ్రాల్ ఫీజు, SMS అలర్ట్ ఛార్జీలు, ఇంకా మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే వేసే పెనాల్టీలు, ఇలాంటివి అనమాట. మినిమం బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ₹200 నుండి ₹500 వరకు ఛార్జీలు వసూలు చేస్తూ ఉంటారు. చాలామంది తమ స్టేట్మెంట్స్లో ఈ విషయం గమనించే ఉంటారు. ఇక లోన్స్ విషయానికి వస్తే వారు మీకు లో ఇంట్రెస్ట్ లోన్స్ ఆఫర్ చేస్తారు, కానీ ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ పెనాల్టీసు, ఇంకా ఇతర ఛార్జీలు మీకు చెప్పరు. ఉదాహరణకు మమత అనే వ్యక్తి 30 లక్షల హోమ్ లోన్ తీసుకుంది 20 సంవత్సరాల కోసం 8.5% వడ్డీ రేటుతో. అప్పుడు ఆమె దగ్గర నుండి 1% ప్రాసెసింగ్ ఫీజు అంటే ₹30,000 వసూలు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఆ లోన్ను క్లోజ్ చేసింది. అప్పుడు ఆమె దగ్గర నుండి 2% ప్రీపేమెంట్ పెనాల్టీ అంటే ₹60,000 వసూలు చేయడం జరిగింది. బ్యాంకులు చేస్తున్న ఇంకొక మోసం ఏంటంటే జీరో కాస్ట్ ఈఎంఐల విషయంలో. వస్తువుల్ని అమ్మినప్పుడు కంపెనీలు వడ్డీని డిస్కౌంట్ రూపంలో ముందే ఇస్తుంటాయి. ఆ తర్వాత మనం బ్యాంకుకు వడ్డీ కట్టాల్సి ఉంటుంది. అందువల్ల మనకు వడ్డీ జీరో అవుతుంది కదా అని మనం అనుకుంటాం, కానీ ఆ వడ్డీపై GST వేస్తాము అన్న విషయం మీకు ఏ బ్యాంకు కూడా చెప్పదు. తెలియకుండానే చాలామంది ఆ GST కూడా కట్టేస్తూ ఉంటారు. నెంబర్ 8, మీ డబ్బు ఎక్కడికి పోతుందో చెప్పరు. ఒక్కసారి బ్యాంకుకు మీ డబ్బు చేరిన తర్వాత అది ఎక్కడికి పోతుంది అన్న విషయం మీకు చెప్పరు. దాని వారు వేరే వారికి లోన్స్ రూపంలో ఇస్తారని మనందరికీ తెలుసు, కానీ వారు మీ డబ్బుతో ఇంకొక పని కూడా చేస్తారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇంకా చాలా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది బ్యాంకు. అవి మీకు నచ్చని కంపెనీలు, మీ నమ్మకానికి, సెంటిమెంట్లకు, మీ ఎథిక్స్కు సరిపోని కంపెనీలు కూడా ఉండొచ్చు. ఉదాహరణకు ఒక ప్రొఫెసర్కు అంబానీ, అదానీ ఇలాంటి కార్పొరేట్ కంపెనీలు అంటే నచ్చదు. ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని బ్యాంకు ఆయనకు ఇన్ఫామ్ చేయకుండా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది, లేకపోతే అదే కంపెనీలకు లోన్స్ రూపంలో ఇచ్చింది అనుకోండి, అది ఒక రకంగా ఆయనను మోసం చేసినట్టే కదా. నెంబర్ 9, లాభాన్ని ఇచ్చే ప్రోడక్ట్స్ను పుష్ చేస్తూ ఉంటారు. బ్యాంకులు మీకు లాభాన్ని ఇచ్చే ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ పుష్ చేయవు. వారికి లాభాన్ని ఇచ్చే ప్రోడక్ట్స్, ఉదాహరణకు యూలిప్స్, ఎండోమెంట్ ప్లాన్స్, ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి సాధ్యమైనంతగా మీ మీద రుద్దడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే వీటిల్లో కమిషన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. కమిషన్ తీసుకున్నా కూడా మీకు సర్వీస్ మాత్రం ఉండదు. ఉదాహరణకు మీరు బ్యాంక్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వారు మీకు రెగ్యులర్ ఫండ్స్ ఆఫర్ చేస్తారు, డైరెక్ట్ ఫండ్స్ ఆఫర్ చేయరు. అంటే మీరు మీ పెట్టుబడి నుండి సంవత్సరానికి 1 నుండి 2.5% ఎక్స్పెన్సెస్ రూపంలో కోల్పోతారు. పోయినా పర్వాలేదు, కానీ వారు మీకు తగిన ఫండ్ను సజెస్ట్ చేయరు కదా. అదే మీరు బయట ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే అతడు మీకు సరిపోయే ఫండ్ను, మీకు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఫండ్ను సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. బ్యాంకులు ఈ మధ్యన ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చే కొత్త ఫండ్స్ను అంటే NFOలను బాగా పుష్ చేస్తున్నాయి. వాటిల్లో రిస్క్ ఎంత ఉంది, ఫీజు ఏమున్నాయి, అది మీకు సూట్ అవుతుందో లేదో ఏమి చెప్పకుండానే చాలామంది కస్టమర్లకు వాటిని అంటగడుతున్నారు. ఇదంతా పక్కన పెడితే చాలామంది SIPలు కడుతుంటారు కదా,
అందుకోసం అందరూ చేసే పని ఆటో డెబిట్ సెటప్ చేసుకుంటారు. ఫలానా డేటుకు ఫలానా అమౌంట్ అని చెప్పి సెట్ చేసుకుంటారు. ఆ రోజు పొరపాటున అకౌంట్లో డబ్బులు లేవనుకోండి, మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎటువంటి పెనాల్టీ వేయదు. కానీ బ్యాంకు మాత్రం ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని చెప్పి కొంత ఛార్జ్ వసూలు చేస్తుంది. నెంబర్ 10, ఏ బ్యాంకు క్రెడిట్ స్కోర్ గురించి వివరించదు. మీరు ఒక విషయం నాకు చెప్పండి, మీకు ఏ బ్యాంక్ అయినా ఎప్పుడైనా సివిల్ స్కోర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని మీకు చెప్పిందా? చెప్పదు. ఎందుకంటే బ్యాంకులు మునిగేవాడిని ఇంకా ముంచుతాయి, తేలేవాడిని ఇంకా పైకి తీసుకొస్తాయి. మీకు సివిల్ స్కోరు 820 ఉందనుకోండి, 10% వడ్డీకే లోన్ ఇస్తారు. ఇంకొక అతనికి 700 సివిల్ స్కోర్ ఉందనుకోండి, అతనికి 13% వడ్డీతో లోన్ ఇస్తారు. ఇంత లాభం వస్తున్నప్పుడు బ్యాంకులు సివిల్ స్కోర్ గురించి మిమ్మల్ని ఎందుకు ఎడ్యుకేట్ చేస్తాయి? ఇప్పటిదాకా మనం చెప్పుకునే విషయాలు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి, ఇంకా మిమ్మల్ని జాగ్రత్త పరచడానికే తప్ప బ్యాంకులపై మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు అని మీరు గమనించాలి. మీరు ఏదైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు ఇలాంటి బోర్డుని ఎప్పుడైనా చూసారా? మీకు ఆ బ్యాంకు గురించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఎవరికి కంప్లైంట్ చేయాలి అన్నది అక్కడ రాయబడి ఉంటుంది. అంటే బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుండి బ్యాంకింగ్ అంబుడ్స్మన్ దాకా మీరు మీ సమస్యను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇది ఫ్రీ సర్వీస్ కాబట్టి అందరూ ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఈ విషయం కూడా ఏ బ్యాంకు మీకు చెప్పదు. మొత్తానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.